సారీ అనే పదం చాలా చిన్నది. కానీ దాని యొక్క భారం, బరువు చాలానంటే చాలా పెద్దది. సారీ అనే మాట మనం ప్రతిరోజు వింటాం. కానీ నిజంగా దాని అర్థం ఎంతమందికి తెలుసు? సారీ అనే పదం అది పదం కాదు. అది ఒక అంగీకారం. నేను తప్పు చేశాను అని ఒక మనసు ఒప్పుకోవటం. అదేనండి, నేను తప్పు చేశానని మనసు ఒప్పుకోవటం. మన జీవితంలో గొడవలు, అపార్థాలు, దూరాలు ఇవన్నీ ఎక్కువగా ఎందుకు వస్తాయంటే సారీ చెప్పడానికి మన ఈగో అడ్డుపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనిషి గొప్పవాడా లేదా తప్పు ఒప్పుకునేవాడు గొప్పవాడా? ఒకసారి బాగా ఆలోచించండి. సారీ ఎందుకు చెప్పలేము? చాలామంది అంటారు, నేను ఎందుకు సారీ చెప్పాలి? తప్పు వాడిదే కదా, సారీ అంటే ఓడిపోయినట్టే. ఇది పెద్ద పొరపాటు. సారీ చెప్పటం ఓటమి కాదు, అది మెచ్యూరిటీ. మన అహంకారం మన నోరు మూసేలా చేస్తుంది. మనం గర్వం మన బంధాలను విడగొట్టేలా విడిపోయేలా చేస్తుంది. ఎవరితో అయితే మనం ఎక్కువగా ప్రేమను కావాలని కోరుకుంటామో వాళ్ళతోనే ఎక్కువగా సారీ చెప్పడానికి మనం ఇబ్బంది పడతాం, భయపడతాం. వాళ్ళు నన్ను చిన్నదిగా చూస్తారేమని గిల్టీ ఫీలింగ్‌తో మనం ప్రేమించిన వాళ్ళకి సారీ చెప్పడానికి చాలా అంటే చాలానే మనం భయపడతాం. సారీ చెప్పకపోతే జరిగే నష్టం. సారీ చెప్పకపోతే ఏం పోతుంది? ఒక స్నేహం పోతుంది. ఒక బంధం పలచబడుతుంది. మనిషి తన జీవితంలో బంధుత్వాన్ని దూరం అవుతాడు. చాలా బంధాలు పెద్ద గొడవలు కాదు, సారీ చెప్పకపోవడం వల్లే విడిపోతున్నాయి. మనసులో బాధ ఉండిపోతుంది. అది మనసును బయటికి చెప్పుకోలేక మనసులో మనోవేదనతో ఉండి సారీ చెప్పాలని మనసులో ఉన్న చెప్పకపోవటం వల్ల బంధాలనేవి విచ్ఛిన్నం అవుతున్నాయి. మౌనం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది ప్రేమను కూడా చంపేస్తుంది. వీలైతే సారీ చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడు బంధాలు నిలబడతాయి. నిజమైన సారీ అనేది ఎలా ఉండాలి? నిజమైన సారీ అనేది మాటల్లో కాదు, మనసులో ఉండాలి. సారీ అని చెప్పి అదే మళ్ళీ తప్పు చేస్తే అది సారీ కాదు, అది నాటకం. నిజమైన క్షమాపణ అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోవడం, నిన్ను బాధ పెట్టానని అర్థం చేసుకోవడం, మళ్ళీ అలా చేయనని మనస్ఫూర్తిగా చెప్పటం. సారీతో పాటు మన ప్రవర్తన కూడా మారాలి. అప్పుడే నిజమైన సారీ అవుతుంది, క్షమాపణ అవుతుంది. సారీ చెప్పటం అనేది చిన్నవాళ్ళ లక్షణమా లేక పిరికి వాళ్ళ లక్షణమా? చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనే విషయం కాదు. సారీ చెప్పినప్పుడే మనలో ఉన్న మెచ్యూరిటీ అనేది బయటికి వస్తుంది. సారీ చెప్పేవాడు బలహీనుడు కాదు, ధైర్యవంతుడు. ఎందుకంటే తన లోపాలను తానే చూసుకునే ధైర్యం అందరికీ ఉండదు. మనిషి విలువ తప్పు చేయకపోవడంలో కాదు, చేసిన తప్పు అతను ఎలా మారాడన్నది విషయంలో ఉంటుంది. తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. సారీ మరియు ప్రేమ. ప్రేమలో సారీకి చాలా పెద్ద స్థానం ఉంది. భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, స్నేహితుల మధ్య సారీ లేకపోతే అన్ని బంధాలు ఒకరోజు బరువుగా మారతాయి. ఒక్కసారి ప్రళయం వచ్చినట్టు వినిపిస్తాయి. ఒక్కసారి మనస్ఫూర్తిగా సారీ చెప్పి చూడు, నీ గుండెల్లో భారం అంతా దిగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు సారీ చెబుతావో నీ ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది. సారీ అనేది మనిషికి చెప్పటం కాదు, మనసుకు చెప్పటం. ఇప్పటి వరకు మనిషికి సారీ గురించి విందాం, కానీ ఇప్పుడు మనసు గురించి చెప్పాలి. మనమే మనకు సారీ చెప్పుకున్నామా? మన తప్పులకి, మన నిర్ణయాలకి, మన నిర్లక్ష్యానికి మన మనసుకు కూడా ఒకసారి సారీ చెప్పాలి. అప్పుడే మనసు తేలికపడుతుంది, మన జీవితం ముందుకు కదులుతుంది. సారీ అనేది ముగింపు కాదు, అది మన కొత్త జీవితానికి ప్రారంభం. ఒక విరిగిన బంధానికి మళ్ళీ ప్రాణం పోసే ఒక మాట. ఈ రోజుల్లో ఎవరికైనా సారీ చెప్పాలని ఉంటే ఇప్పుడే చెప్పండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఉంటారో కానీ పశ్చాత్తాపం మాత్రం మిగిలిపోతుంది. అదేనండి, మనుషులు ఎప్పుడు పోతారో తెలియదు, కానీ నీ మనసులో పశ్చాత్తాపం అనేది అలాగే ఉంటుంది.
సారీ చెప్పి నీ బంధాన్ని గట్టిగా నిలబెట్టుకో.